దెయ్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే డిజిటల్ సౌండ్స్తో మాట్లాడతాడు అనుకుంటాం. సాతానుగాడు అలా రాడు. ఆడు సూపర్ అందగాడు. ఆడు మాటలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఆడు నువ్వు ఫైర్లో ఉన్నప్పుడు నీతో మాట్లాడ్డు, మంచి విశ్వాసం లెవెల్లో ఉన్నప్పుడు నీతో మాట్లాడ్డు, దేవుడు నువ్వు అడిగినవన్నీ దేవుడు నీ బతుకులో జరిగిస్తున్నప్పుడు ఆడు నీతో మాట్లాడ్డు. నువ్వు ఎప్పుడు బలహీనంగా ఉంటావో, ఎప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడతావో, ఎప్పుడు నువ్వు కృంగిపోయి ఉంటావో ఆడి కరెక్ట్ టైం తెలుసు. అప్పుడు చాలా సాఫ్ట్గా నీతో మాట్లాడతాడు. దెయ్యం నీతో మాట్లాడుతుంది అంటే, సాతానుగాడు నీతో మాట్లాడుతున్నాడు అంటే నువ్వు వాడి రాజ్యానికి ఏదో టెర్రర్ చేస్తున్నావని, వాడి రాజ్యానికి నువ్వు అడ్డుగా ఉన్నావని, అందుకని ఆడు నీతో మాట్లాడుతున్నాడు. సాతానుగాడు నీతో మాట్లాడట్లేదంటే దానికి అర్థం నువ్వు ఏ పరిస్థితిలో కూడా నువ్వు ప్రమాదం కాదు, నువ్వు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే సాతానుగాడు మాట్లాడుతున్నాడంటే కంగ్రాచులేషన్స్. ఎందుకు తెలుసా? వాడి గుండెల్లో నువ్వు టెర్రర్ పుట్టిస్తున్నావు. అందువలన నువ్వు క్షీణించిపోవద్దు, సొమ్మసిలిపోవద్దు, ధైర్యంగా ఉండు, దేవుడు కార్యం చేస్తాడు. అప్పుడు దెయ్యంగాడు మాట్లాడినప్పుడు ఆర్ యు రెడీ? సాతానుగాడు మాట్లాడినప్పుడు ఏం చేయి? కొన్నిసార్లు మౌనంగా ఉండు, కొన్నిసార్లు వాక్యముతో ఏం చేయి? జవాబుని. కొన్నిసార్లు దేవుడు నీకు ఆల్రెడీ నీకు తెలియపరిచాడు, ఆ వాగ్దానాలన్నీ నువ్వు గుర్తు చేసుకో. 4, మర్యాదగా కాదు, యేసునామములో ఆజ్ఞాపిస్తున్న నువ్వు వెనక్కి వెళ్ళిపో. ప్రస్తుతం ఏమీ నాకు అర్థం కావట్లా, ముగింపు చూడు ఎలా ఉంటుందో. మైండ్ బ్లోయింగ్, దెమ్మ తిరిగిపోద్ది. యేసు ప్రభు వారు ఫైర్లో ఉన్నప్పుడు రాలా తెలిసాడు, గూబ పగిలిపోద్ది అన్నాడు తెలుసు. 40 రోజులు ఉపవాసంలో ఉన్నాడు. అంటే దేంట్లో ఉన్నాడు ఆయన? ఫైర్లో ఉన్నాడు. ఫైర్లో రాలా, ఉపవాసం ముగించి బయటకు వస్తుంటే వచ్చాడు. అన్నా నమస్తే అన్నా అన్నాడు. ఏంటన్నాడు? ఈ రాళ్ళను రొట్టెలుగా చేయమన్నాడు. మరలా నా దేవుడు వాక్యం ద్వారా తిరిగి మాట్లాడాడు. రెండోసారి మాట్లాడితే దెయ్యంగాడు మళ్ళా వాక్యం ద్వారా మాట్లాడాడు. మూడోసారి మాట్లాడితే వాక్యం ద్వారా మాట్లాడన్నాడు. పయనక్కన్నాడు. అంతే. ముగింపు చూడు ఎలాగుంటుందో. నా దేవుడు ఏ కార్యం చేయబోతున్నాడు నువ్వు చూడు. ప్రస్తుతం నేను జవాబు ఇవ్వలేను, నా తండ్రి జోక్యం చేసుకొని జవాబు ఇవ్వబోతున్నాడు. మీరు అడుగుతున్నారే దేవుని కుమారుడు అయితే కిందకి దిగమని. ప్రస్తుతం నేను జవాబు ఇవ్వలేను. ఇది ఒక శుక్రవారం మాత్రమే, ఒక సండే రాబోతుంది. నా తండ్రి రుజువుపరచబోతున్నాడు నేను ఎవరినో అని. నీ మీద మోపే ప్రతి నింద ఆయన నింద.